కడప అల్మాస్పేట్ సర్కిల్లో హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవ వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉన్నట్టు పోలీసు విచారణలో తేలింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం పొందడమే లక్ష్యంగా ముస్లింస్ ని రెచ్చగొట్టి ఈ అల్లర్లు సృష్టించినట్టు పోలీసులు నిర్ధారించారు. కలెక్టర్, ఎస్పీ అందుబాటులో లేని సమయం చూసి పక్కా ప్లాన్ తో ఈ నెల 9న రాళ్ల దాడులు చేశారని, ఇందులో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా అనుచరులేనని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. నిజానికి అల్మాస్పేట్ సర్కిల్ కి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత 5 ఏళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్న ఈ పేరు మార్పు ప్రతిపాదన చేయలేదు. పదవి ముగిసే ముందు ఫిబ్రవరి 10న జరిగిన చివరి సమావేశంలో కేవలం ఒక తీర్మానంగా మాత్రమే ప్రవేశపెట్టారు. కానీ పేరు మార్పు ఖాయమైపోయిందని వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దీనికి తోడు మహమ్మద్ అలీ అనే వ్యక్తి ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ చంద్ర వాయిస్ ని ఎడిట్ చేసి పేరు మార్పుకి అధికారికంగా ఒప్పుకున్నట్టు తప్పుడు వీడియోలు వైరల్ చేసి ముస్లిం యువతని రెచ్చగొట్టారు. ప్రస్తుతం ఈ అలీ పోలీసులకు భయపడి దుబాయ్ పారిపోయాడు. అదే సమయంలో అక్కడ హనుమాన్ గుడి ఉండడంతో హనుమత్ జయంతి సందర్భంగా హిందూ సోదరులు హనుమాన్ సర్కిల్ అని ఫ్లెక్సీ కట్టారు. దీన్నే అదనుగా తీసుకున్న వైసీపీ యువజన నాయకుడు, బ్లూ డైమండ్ లాడ్జ్ యజమాని సయ్యద్ అహ్మద్ బాషా సుమారు 60 మందిని పోగు చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. దీంతో గొడవ మొదలై యువత రాళ్ల దాడికి దిగారని పోలీసులు తేల్చారు. ఈ అల్లర్లలో వైసీపీ టౌన్ నాయకుడు షేక్ మహమ్మద్ జకీర్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా అనుచరుడు షేక్ బిలాల్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రజలందరూ వైసీపీ అరాచక రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కులాల మధ్య విద్వేషాలు, మతాల మధ్య ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలి అనేది మొదటి నుంచి వైసీపీ కుటుంబం అనుసరిస్తున్న వైఖరి. ఇలాంటి కుట్రల్ని గుర్తించి ప్రజలు శాంతియుతంగా ఉంటూ వారి పన్నాగాన్ని తిప్పికొట్టడం ఎంతో అవసరం.